ధ్యానం ఎందుకు చేయాలి? ఇంద్రియ నిగ్రహం సాధించడానికి మనము ధ్యానం చేయాలి. ముందు మన మనస్సు పరమాత్మ, అదేనండి దేవుని యందు ఉంచాలి. పరమాత్మ గురించి ఆలోచించాలి. ముందు సగుణారాధనతో మొదలుపెట్టి ఏదో ఒక రూపంలో ఉన్న విగ్రహమును పూజించి ఆ తరువాత ఆ విగ్రహమును కూడా వదిలిపెట్టి నిర్గుణ ఆరాధన చేయాలి. దానిని ధ్యానం అంటారు. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసును పరమాత్మ యందు లగ్నం చేయాలి. శ్రీకృష్ణ భగవానుడు 2 విషయాలు చెప్పారు. ఒకటి ఇంద్రియ నిగ్రహము, రెండవది మనస్సును ఆత్మయందు లగ్నం చేయడం. మొదటిది బాహ్యంగా చేయవలసినది, రెండవది అంతర్గతంగా చేయవలసిన పని. ముందు ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటే బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది. బయట ఇంద్రియములను నిగ్రహిస్తే సరిపోదు, లోపల మనసును కూడా ఆత్మయందు లగ్నం చేస్తేనే గాని బుద్ధి స్థిరంగా ఉండదు అని అర్థం. కాబట్టి ఇంద్రియముల అదుపులో ఉండాలి, వాసనలు పోవాలి, బుద్ధి స్థిరంగా ఉండాలి, మనస్సు ఆత్మయందు లగ్నం కావాలి. అప్పుడే వారు స్థితప్రజ్ఞులు అవుతారు. ఇంద్రియ నిగ్రహము అనేది నిరంతర సాధన, శాస్త్రజ్ఞానము, సత్సంగము వీటితో వస్తుంది. ఇవి సాధిస్తే బుద్ధి స్థిరంగా ఉంటుంది, మనస్సు ఆత్మలో లీనమవుతుంది. అప్పుడే పరమానందం, సచ్చిదానందం కలుగుతుంది. కాబట్టి అన్నిటికంటే ఇంద్రియ నిగ్రహము ముఖ్యము అని చెబుతున్నాడు పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే ఈ ఇంద్రియములు బాగా శాస్త్రజ్ఞానము, బుద్ధి కలవాడిని కూడా పడగొడతాయి. ఇంద్రియములు రథానికి కట్టిన గుర్రాల వంటివి. గుర్రాలు తమ దారిన తాము రథాన్ని లాక్కుపోతుంటే రథం గోతుల్లో ప్రయాణం చేస్తుంది, ప్రమాదానికి గురి అవుతుంది. అలాగే ఇంద్రియాలు బుద్ధి చెప్పినట్టు వినకుండా తమ దారిన తాము పోతుంటే వాడు ఎన్నటికీ పరమాత్మను తెలుసుకోలేడు. ఇంద్రియములను వశంలో ఉంచుకుంటే వాడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. కాబట్టి సాధకుడు ఇంద్రియములను తన వశంలో ఉంచుకోవాలి, అవి తాను చెప్పినట్టు నడుచుకునేలా చేయాలి. ఇది సాధించడానికి ధ్యానం చేయాలి. రోజు మనము ధ్యానం చేస్తే ఇంద్రియాలను, మనసును అదుపులో ఉంచుకోవచ్చు.